సిద్దిపేటలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హిందువులకు పండ్ల బండ్లను వితరణ చేయడం జరుగుతుంది. అంటే కాషాయ రంగుతోని బండిని ఏర్పాటు చేసి దానిపైన జై శ్రీరామ్ నినాదాలు రాసి కాషాయం జెండా కట్టి ఆ బండ్లపైన హలాల్ చేయనటువంటి హిందువుల దగ్గర నుంచే దొరికేటువంటి పండ్లను కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ ఈ బండ్ల మీద పెట్టి హిందువులకి అమ్మడం జరుగుతూ ఉంది. దానికి సిద్దిపేటలో ఉన్నటువంటి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 20 బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం. రేపు ఇంకొక 20 బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం. తర్వాత శివరాత్రి తర్వాత ఇంకొక 40 బండ్లని పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నాం. ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా గమనించాల్సింది, ఆలోచించాల్సింది, ముస్లిం బండ్ల మీద పెట్టేటువంటి పనులు ఏవైతున్నాయో అవి పూర్తిగా హలాల్ చేయబడినవి. మొన్న తమిళనాడు హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ముస్లింలు ఉమ్మితేనే హలాల్ జరిగినట్టు అనేటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. కోర్టులో దానిపైన వాదోపవాదాలు జరిగినాయి. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము సేవా దృక్పథంతో హిందూ సేవా సమితి టీం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు హిందూ సేవా సమితి పేరు మీద ఉన్నటువంటి బండ్లు మీకు టౌన్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిపైనే పండ్లను కొనాలని చెప్పేసి సిద్దిపేట ప్రజలందరినీ కూడా విన్నవిస్తూ ఉన్నా.